డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు తులసిబాబును విచారించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తులసిబాబును ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురాం కృష్ణంరాజును టార్చర్ చేశారని తులసిబాబుపై ఆరోపణలున్నాయి. తులసిబాబుతో పాటు రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ని విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో విజయపాల్ గుంటూరు జైల్లో ఉన్నారు. విజయపాల్ని ఒకరోజు పోలీస్ కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఈ రోజు విచారణకు ఏ టైంకి హాజరయ్యే అవకాశం ఉంది? అంటే సతీష్, ఏదైతే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి తులసిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన 1 గంటకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ తులసిబాబుని విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. రెండోసారి ఈ రోజు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఈ తులసిబాబు ఎవరైనా దాని మీద అయితే పూర్తిగా కూడా విచారణ చేసిన తర్వాత ఇతనికి సంబంధించిన అంశాలు అయితే వెలుగు చూశాయి. ఎవరైతే ఈ అప్పుడు సిఐడికి సంబంధించి ఏఎస్పీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి బినామీ గా ఇతను బాబు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే విజయపాల్ బినామీగా ఉన్నటువంటి ఈ తులసిబాబు కస్టోడియల్ టార్చర్ కి పాల్పడ్డాడు. అంటే గుంటూరుకి సంబంధించి గుంటూరు సిఐడి ఆఫీసులో రఘురామ కృష్ణరాజును అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు తీసుకొచ్చి విచారిస్తున్నటువంటి సందర్భంలో కస్టోడియల్ టార్చర్ జరిగింది. ఆ కస్టోడియల్ టార్చర్ జరుగుతున్న సందర్భంలో ఈ తులసిబాబు అయితే మాత్రం రఘురామ కృష్ణరాజు గుండెల మీద కూర్చొని చేతులతో మోదాడు అనేటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇదే విషయాన్ని కూడా రఘురామ కృష్ణరాజు తెలియజేశాడు. దీనికి సంబంధించి అసలు ఇతను ఎవరు అంటే ఆ రోజు మాస్క్ పెట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో విచారణ సందర్భంగా వీళ్ళకి లభించినటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోల ఆధారంగా గుర్తించడం జరిగింది. ఇతన్ని తులసిబాబుగా గుర్తించారు. గుండెల మీద మోదిన వ్యక్తిని వెంటనే కూడా ఇతనికి సంబంధించి విచారణకి రావాలని పిలిచిన సందర్భంలో రాలేదు. ఈ రోజైతే తప్పనిసరిగా కూడా ఇతను అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇతను అటెండ్ అయిన తర్వాత అదే విధంగా కూడా విజయపాల్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ కస్టడీలో ఉన్నటువంటి దీనికి సంబంధించి గుంటూరు సంబంధించి జిల్లా జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి గతంలో ఏఎస్పీగా పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన విజయపాల్ ఉన్నారు. విజయపాల్ కూడా ఒకరోజు కస్టడీకి కోర్టు అయితే ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని విచారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి 1:30కి కంపల్సరీగా కూడా ఇతను తులసిబాబు ఎవరైతే ఉన్నారో అతను హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతను హాజరై విచారించిన తర్వాత కానీ మరింత విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.